నరేష్ గారు, మీరు ఘర్వాపసి అని తెలిసింది. అసలు ముందు దాంట్లోకి ఎలా వెళ్ళారు? దాంట్లో నుంచి ఎందుకు బయటకొచ్చారు? ఈ ఈ 2 విషయాలు చెప్పండి. అంటే ఎలా వెళ్ళడము అనంటే, నేను ఒకప్పుడు శివభక్తునండి. పరమ శివభక్తుని చిన్నప్పుడే. అప్పుడు ఏంటంటే, మా ఇంట్లో ఆరోగ్య సమస్యలు. అప్పుడు ఏం చేశారంటే, కొంతమంది వచ్చి అప్పుడే మతం మారనమాట. అది 2001 ఆ సమయం. అప్పుడు ఏమైందంటే, మా అమ్మ దగ్గరకు వచ్చి మా అమ్మకి ఏమన్నారంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్మితే ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది అని చెప్పారు. సో ఆ విషయాలన్నీ నాకు తెలియదు. నేను స్కూల్కి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని అంతే. అయితే ఈ విధంగా మా అమ్మకి సరే అని చెప్పేసి, ఏ దేవుడైతే ఏంటి, మన దాంట్లో ఉండేది ఏంటి, ఫస్ట్ ఏ దేవుడైనా పర్వాలేదు, కావాలంటే దర్గాకి వెళ్ళి కూడా మొక్కుతారు మన వాళ్ళు, నయమైపోతుంది అని అంటే కదండి. అవునా? మా అమ్మ కూడా ఏంటంటే నిజంగానే నయమైపోతుంది అనే ఒక అపోహతో ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, డైలీ నిత్య దీపారాధనని ముందు చేయకుండా ఆపేశారు. ఒక 4 వారాలు 5 వారాలు ఇంట్లో దీపం పెట్టకూడదు అనే ఒక నియమం పెట్టించి మా అమ్మని ముందు కన్వర్ట్ చేశారు. మా అమ్మని కన్వర్ట్ చేసిన తర్వాత ఇంకా నేనైతే ఒక శివభక్తుని. నేను నిజం చెప్పాలి అని అంటే, పూజ లేకుండా అప్పట్లోనే చిన్నప్పుడే అసలు కనీసం నీళ్ళు తాగేవాడిని కాదు, అన్నం కూడా తినేవాడిని కాదు. అలాంటి నేను ఎలా మారాను అని అంటే, చిన్నదండి, కడుపు నొప్పి వచ్చింది నాకు స్కూల్లో. కడుపు నొప్పి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు. అదే టైంలో మా అమ్మ 2వ వారం 3వ వారం వెళ్ళింది. ఇంటికి వచ్చిన తర్వాత అంటే టీచర్ ఉంటారు కదా, టీచరు ఉపాధ్యాయులు ఏమన్నారంటే, ఇతని కడుపు నొప్పి ఎక్కువైపోయింది, ఇంటికి పంపించేసేయండి. సో అప్పుడు నన్ను ఇంటికి పంపించేశారు. అప్పటికి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. మా నాన్న ఏం చేశాడంటే, ఒక వాటర్లో కొబ్బరి నూనె తీసుకొని ఒక 3 డ్రాప్స్ తీసి దాంట్లో పోసి నాకు ఇచ్చారనమాట, తాగమని చెప్పేసి. ఆ తాగానే నా నొప్పి అప్పుడే క్షణాల్లో తగ్గిపోయింది. ఇప్పుడు నేను యేసుని నమ్మాలా వద్దా, మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు నమ్మాలా వద్దా? నాకు దాని వెనక ఉన్నటువంటి సైన్స్ తెలుసు. నాకు అప్పుడు సైన్స్ తెలియదు కదా నాకు. సో అప్పుడు ఏం చేశానంటే, ఇదేంటి, నా శివుడి కంటే కూడా రాముడి కంటే కూడా యేసు అనేవాడు ఇంత పెద్ద దేవుడా, చూస్తేనేమో ఒక నడిపాపిడితో అసలు నాకెప్పుడూ తెలియని ఒక వేషాధారంతో ఉన్న యేసుకి ఇంత భయం ఉందా అని అనుకున్నాను. సాయంత్రం పూట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళాను అనమాట. అది గోలిలాట అంటారు కదా. అప్పుడు శివ అనుకునే బదులు అసలు అప్పుడు ఆ గోలిలాటలో ఏ దేవుడిని అనుకునేవాడిని కాదు. ఆ గోలిలాటలో నాకు డబ్బులు ఎక్కువ రావాలని యేసు అని మనసులో అనుకునేవాడిని. ప్రతి గేమ్ కూడా నాకే వచ్చేసింది. సో అది అప్పుడు అయిపోయిందా. సో సాయంత్రం ఇదేంటి, నాకు అసలు యేసు అనే మాటలో ఇంత గొప్పతనం ఉందా, యేసు అనే ఒక పదంలో ఇంత విజయం ఉందా, అదే నిజంగానే యేసు గొప్పడు అని అనుకున్నా. కానీ అదే రోజు మిరాకిల్ ఏంటంటే, నన్ను చర్చికి తీసుకెళ్లారు నైట్. అంటే రాత్రి కూడికలు ఉంటాయి కదా, నైట్ తీసుకెళ్లారు. సేమ్ మీరు ఎలా కూర్చున్నారో అప్పుడు ఒక రైతు కూర్చున్నాడు, మిగతా వాళ్ళందరూ కింద కూర్చున్నాడు, ఒక బోధకుడు కూడా కింద కూర్చున్నాడు అన్నమాట. నేనేమనుకున్నానంటే, అందరు కింద కూర్చుంటే ఈ రైతు ఏంది అలా కూర్చున్నాడు, కాలు మీద కాలేసుకొని, మరి మీలాగా అంటే ఒకసారి ఊహించుకోండి, మీలాగే కూర్చున్నాడు అన్నమాట. సో నేను అక్కడ అందరు ప్రార్థనలు చేస్తున్నారు, నాకు కొత్తగా వింతలు, అరుపులు, ఆ గోలలు, ఆ మధ్యన ఏదో ఒక లోకంకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది ఒకటి. తర్వాత నాకు రివీల్ అయిన విషయం ఏంటి అని అంటే, అక్కడ ఉన్న వ్యక్తికి కాలు బాగలేదు, డాక్టర్ కాలు కట్ చేయమన్నాడు. కానీ ఇక్కడ నూనెతోటి ఇప్పటికే ఆ కొబ్బరి నూనె వల్ల ఒక సగం రోగం నయమైపోయింది అని తెలిసి నాకు ఇంకా ఆశ్చర్యపోయా. అదేంటి, నాకు కడుపు నొప్పి పోయింది, అక్కడ కాలు నొప్పి పోతుంది, ఇదంతా ఏదో ఉంది, నాకు అర్థం కావట్లేదు అని అనుకున్నా. సో ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మమ్మల్ని పరిచయం చేసింది ఎవరంటే బేస్తావాళ్ళు. బేస్తావాళ్ళని తెలుసుగా గూండ్లా అని చెప్పి మన తెలంగాణలో ఉంటారు, గూండ్ల వాళ్ళు ఏం చేశారనంటే, నా దగ్గర డైరెక్ట్ వచ్చి, ఏం నరేష్, నువ్వు పూజ చేయింది తినవంట తాగవంట కదా, నువ్వు శివుడికి పరమ భక్తుడు అంట కదా, అసలు శివుడికి కులం ఏంటో తెలుసా నీకు, శివుడి కులం ఏంటి? నేను అదిరిపోయా. అసలు ఆ క్వశ్చన్ ఏంటి, అసలు శివుడికి కులం ఉంటుందా? నీకు విషయం తెలుసా నరేష్, యేసు ఎవడికి కులం ఉంది తెలుసా నీకు? నేను ఇవ్వాలని కదా యేసుని పేరు అనేది, ఏమో తెలియదంటే చెప్పండి అని అంటే, మత్తయి 13వ అధ్యాయం 55వ వచనం ప్రకారం, యేసు ఇతను వడ్లవారి కుమారుడు కాదా, ఇతని తల్లి పేరు మరియ కాదా అంటే, యేసు ఎవరో కాదు, మీ యొక్క వడ్లోడు, మీ యొక్క విశ్వబ్రాహ్మణు. అంత మంచి యేసు, నీ కులంలో పుట్టిన యేసుని ప్రపంచమంతా నమ్ముకుంది, నువ్వు నమ్ముకోకపోతే ఎట్లా, మీ శివుడికి కులం లేదు అనగానే నాకు ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేసాయి. నా కులపోడు యేసు, ఎవడు యేసేవుడు, నా కులపోడు. ఇంకా నాకు అప్పుడు ఇంకా ఫుల్ పాజిటివ్ అయిపోయా. ఆ వాక్యం కూడా చూపించారు, ఎందుకంటే మనం అంత ఇంతప్పుడు కొంచెం చదువుకోవడానికి వస్తున్నాం కాబట్టి. సో ఆ విధంగా నేను మత మార్పిడి నేను కంప్లీట్గా నేను మిగతా దేవుళ్ళని ఆ తర్వాత విషయం అండి. ఈ విధంగా నేను
పూర్తిగా ఈ క్రిస్టియన్ పైన అంటే ఈ యేసు పైన నాకు నమ్మకం వచ్చింది అనమాట. నా కులం కాబట్టి విశ్వబ్రాహ్మణ్స్ కదా మీరు, మీ కులం అనమాట. అంటే మాకులో పోడు యేసు మాకులో పోడు. నాకు అది నాకు కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను బయట వాళ్ళని ముట్టుకొని పట్టుకున్నప్పటికీ నాకులో పోడని నాకు రూఢ్ అయిన తర్వాతనే అప్పుడు ఈ వేషధారణ అప్పుడు నాకు వేరే లెవెల్లో కనిపించింది. ఇది బాగుంది. అంటే దాంట్లో ఉన్నప్పుడే మీకు మ్యారేజ్ అయిందా? లేదండి. నేను ఎప్పుడు నేను చెప్పింది 2001, 2002. తనకి నాకు 2011లో అయింది. 2011. అచ్చా, 10 years. 10 years గ్యాప్. 10 years. సో మీరు మళ్ళా ఇప్పుడు దాంట్లో నుంచి ఎట్లా బయటకు వచ్చారు? అంటే బయటికి రావడం అంటే ఎవరైనా కానీ ఇది ఒక వైరస్ కంటే డేంజర్ నిజం చెప్పాలంటే. అంటే వైరస్ ఉన్నవాడికి వైరస్ ఉందని తెలియదు, జాంబీ అయిన వాడికి జాంబీ అని తెలియదు ఫస్ట్. వాడికి ఆడేం చేస్తాడు, ఇంకా ఎప్పుడు అందించాలని చూస్తాడు. మా యొక్క పాస్టర్ ఏం చెప్పాడంటే, నరేష్ నేను 120 సంవత్సరాలు బతుకుతా, 100 చర్చిలు కడతానన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు ఎక్కడైతే మీ చుట్టాలు ఉంటారో మీ బంధువులకు చుట్టాలందరికీ నీ దేవుళ్ళు, మీ శివుడు, రాముడు, కృష్ణుడు, అమ్మవారు ఎవరైనా కానీ అవి బొమ్మలు. కళ్ళుండి చూడవు, ముక్కుండి వాసన చూడవు, నాలుగుండి అవి రుచి చూడవు, చెవులుండి వినలేని అవి ఒక బొమ్మలు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే చెప్పు, మన దేవుడు నిత్య జీవం ఉన్న యేసు ప్రభువు మన యొక్క నిజ దేవుడు అని చెప్పన్నాడు. సో నేనేం చేసేవాడినానంటే అది నమ్మాను నేను. మా బాబాయ్తో అప్పుడు నేను ఇంటర్లో ఏంటంటే అందరితో నేను గొడవ పెట్టుకునేవాడిని. ఏదైనా ఫంక్షన్లకు వెళ్తే అక్కడ అది కూడా నూరి పోసేవాడిని. మా పాస్టర్ వెళ్తూ ఉంటే అదిగో యూదా గోత్రపు సింహంలో ఇంకో సింహము మా పాస్టరు, ఆయన 120 సంవత్సరాలు బతుకుతాడు, మీకు అలా ఎవరికైనా చెప్పే దమ్ము ఉందని అన్నారు. అప్పుడు నేను ఛాలెంజ్ చేసేవాను మా చుట్టాలందరికీ, మా బంధువులందరికీ కూడా. సో ఒకరోజు ఏమైందంటే ఆయనది ఎక్కడో కాదు, విజయవాడ అయింది. ఆయనది ఎక్కడ? విజయవాడ. మాదెక్కడ? నిజామాబాద్. మరి ఆయన అక్కడున్న వ్యక్తి నిజామాబాద్ వరకు వచ్చి ఇక్కడ మతం మార్పిడులు చేస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే 120 సంవత్సరాలు బతుకుతాడు అనుకున్నాను కదా, 45 సంవత్సరాలు పుసుకుని చచ్చిపోయాడండి. హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. అప్పుడు నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి నేను? ఒకటి చచ్చిపోయాడా? ఎన్ని చర్చిలు కడతానని చెప్పాడు? 100 చర్చిలు. 120 సంవత్సరాలు బతుకుతానని చెప్పాడు. చచ్చిపోయాడు కదా. నేను మా పాస్టర్ని ఎంత విపరీతంగా నమ్మాను అని అంటే, మా పాస్టర్ తప్ప ఇంకా ప్రపంచంలో ఇంకా వేరేవాడు ఎవడు లేడు. మా పాస్టర్ చెప్పిందే నిజం, మా పాస్టర్ చెప్పిందే బైబిల్, వేదం కాదు. మా పాస్టర్ చెప్పిందే బైబిల్. అట్లాంటి నమ్మిన వాడిని చచ్చిపోయిన తర్వాత అక్కడ ట్విస్ట్ ఏంటంటే, విజయవాడ నుంచి ఇంకా ఆయన శవపేటిక ఉంది, అక్కడ శవం తీయట్లేదు. భార్య ఉంది, ఒక కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉంది. కానీ ఎక్కడో అసలు నిజం చెప్పాలంటే ఇతను చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ నుంచి వచ్చాడు కాబట్టి విజయవాడకి తీసుకెళ్ళాలి కదా. ఎక్కడో మన తెలంగాణలో ఒక మారుమూల పల్లెల్లో అక్కడ బాక్స్ పెట్టారు, వెయిట్ చేస్తూ ఉన్నారు మధ్యాహ్నం వరకు. వాళ్ళు వస్తారేమో. ఎవరు వస్తారని? అంటే విజయవాడ వాళ్ళు వస్తారని. పెళ్లి చేసుకుంది తెలంగాణ అమ్మాయిని కదా. ఓహోహో. అంటే ఆయనకి అంతకుముందే వేరే మ్యారేజ్ అయింది, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓ. నేను అప్పుడు షాక్ తిన్నా. మళ్ళీ ఇదేంది ఇన్ని రోజులేమో అట్లా చెప్పి, అందుకే నా పేరు రూపత్ సొలోమన్ రాజ్ అని పెట్టుకున్నాడు. ఎందుకంటే సొలోమన్ రాజుకి 1000 మంది భార్యలు కదా. నాకు తర్వాత ఇవన్నీ చదివితే అర్థమైనాయి. ఏంది మా పాస్టర్కి ఇది రెండో పెళ్ళ, ఇది మాకేమో ఇంత మంచి చెప్పి ఈయనేమో అన్ని పక్కలకు ఈ విధంగా చేసేవాడు. అంటే ఇదంతా ఏదో అబద్ధం ఉందని చెప్పేసి అప్పుడు నాకు కొంచెం మెంటల్లీ పాస్టర్ని నమ్మొద్దు అని ఆ విధంగా 2006, 2007 వరకు కూడా ఆ పాస్టర్ జోలికి వెళ్ళలేదండి.